తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్లో విద్యా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్లో విద్యా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని కూడా మరోసారి తెలిపారు. నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ